హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఏంటి ఇలా అనుకుంటున్నారా? బయట కూర్చుంది ఏంటి, వాతావరణం ఏంటి, మొక్కలేంటి అనుకుంటున్నారా? ఏమి లేదండి. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. లోపల కిచెన్ లో వంట చేయాలనుకోండి, చెమటలు కారిపోతావు పక్కన, ఒక పక్కన తుడుచుకోవడం, కర్రీలో పడిపోద్దాం భయం వేస్తుందండి. అందుకే బయటే కట్టెల పొయ్యి పెట్టి మట్టి కుండలో మీకు నాటుకోడి అంటే పందెం కోడి చికెన్ వండి పెట్టాలనుకుంటున్నానండి. ఇదిగోండి నాటుకోడి మాంసం. నాటుకోడి మాంసం అంటే ఏం కాదండి, ఇది ఇది కోడి పందాలకు వెళ్తది కదండి, పుంజులు పంపిస్తారు కదా కోడి పందాలు ఆడేటప్పుడు. ఆ పందాల్లో ఒక కోడి పుంజు నెగ్గుతుంది, ఇంకో కోడి పుంజు ఓడిపోద్ది. ఆ ఓడిపోయిన కోడి పుంజు మాంసమే ఇదండి. ఈ మాంసాన్ని ఇప్పుడు మనం కర్రీ వండుకుందాం. అది పాతకాలం పద్ధతిలో మన అమ్మలో మన అమ్మమ్మలో ఎలా వండారో ఆ పద్ధతిలో వండుకోవచ్చు, ఎటువంటి పొడులు యూజ్ చేయకుండా. ఇప్పుడు స్టార్ట్ చేద్దామా? ఈరోజు కుండలో నాటుకోడి కూర వండుకుంటాం కదా, ఫస్ట్ కుండ పెడుతున్నాను. ఇది కొంచెం వేడెక్కాలి. నాటుకోడి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే వేయాలండి, వేగడానికి టైం పడుతుంది కదా, బాగా ఉడకాలి. అందుకని ఆయిల్ ఎక్కువే పడుతుంది. పచ్చిమిర్చి, ఆనియన్స్, ఇవి కాస్త మగ్గితే చాలండి. అప్పుడు చికెన్ కడుక్కొని వేసుకోవాలి, అవి రెండు కంబైన్డ్ గా మగ్గుతాయి. ఇప్పుడు చికెన్ కడుక్కుందామండి. ఇవి 2-3 సార్లు కడుక్కోవాలండి, నేను కాల్చిన కోడి కాబట్టి. ఆనియన్స్ ఎలా మగ్గితే సరిపోతాయండి, ఎందుకంటే చికెన్ తో పాటు మళ్ళీ మగ్గుతూ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. ఇందులో చికెన్ తీసుకున్నానండి, అవి ఇందులో వేసేస్తున్నాను. ఇది నాటుకోడి కాబట్టి బాగా మగ్గాలండి. ఆనియన్స్ ఇవి రెండు కంబైన్డ్ గా బాగా ఉడకాలి. ఇది ఉడికిలోగా మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. నేను మసాలాను కూడా ఎటువంటి పొడులు వాడకుండా, మసాలా మిక్సీని కూడా ఆడకుండా అండి, సంతకాల పత్రం అంటాము అంటే మనం నూరుకుంటాం కదా, అటువంటి దానిపైన నూరు చూపిస్తాను మీకు. ఇది మగ్గిలోగా అది ప్రిపేర్ చేసుకొని అప్పుడు అది యాడ్ చేసుకుందాం. ఇది అందరికీ తెలిసే ఉంటదండి, అందరికీ మాక్సిమం. పల్లెటూరు వాళ్ళకైతే బాగా తెలుస్తుంది. ఇదే సంతకాల పత్రం అండి. ఇప్పుడు దీనికి మాంసానికి కావాల్సిన మసాలా అంతా నూరుకుందాం, కర్రీలో వేసుకునేవి. ఫస్ట్ 1 by 1 మీకు చూపిస్తాను. గసగసాలు, జీలకర్ర, ధనియాలు, ఇందులో యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసానండి. నెక్స్ట్ అల్లం, వెల్లుల్లి రెండు కలిపి మొత్తం కంబైన్డ్ పేస్ట్ ఆడతానండి. ఇప్పుడు ఇది మొత్తం నూరుతాను దీనిపైన వేసి. ఇలా మెత్తగా నూరుకోవాలండి మసాలా. అప్పుడు గ్రేవీ కూడా మనకి బాగుంటది. ఇప్పుడు దీంట్లో తీసుకుందాం ఈ మసాలాని. చికెన్లో చూడండి ఎంత వాటర్ వచ్చిందో. ఈ వాటర్ మొత్తం ఇంకిపోవాలి. ఇంకిపోయిన తర్వాత మసాలా వేయాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అంటే చికెన్ కొంచెం 50% ఉడికినట్టు మాట, వాటర్ అంతా ఇంకిపోతాయి. మళ్ళీ కర్రీలో మళ్ళీ వాటర్ వేస్తాం కదండి, అందువల్ల. చికెన్ పైన వాటర్ అంతా ఇంకిపోయిందండి, ఆయిల్ పైకి తేలింది. మసాలా నూరుకుని ఉంచుకున్నాను కదండి, ఇప్పుడు ఆయిల్ పైకి తేలిపోయింది, వాటర్ అంతా ఇంకింది కాబట్టి ఇప్పుడు ఈ మసాలా వేసుకుందాం. నాటుకోడి కాబట్టి 1
స్పూన్ కంటే ఎక్కువ పడుతుంది, 2 స్పూన్ల వరకు పడుతుందండి. నేను గరిటె కదా చూపిస్తున్నాను. ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఉడకనివ్వాలి. కొంచెం పసుపు, ఇది నేను సాల్ట్ యూజ్ చేయట్లేదండి, కల్లుప్పు యూజ్ చేస్తున్నాను. దీనికి కల్లుప్పు టేస్ట్ బాగుంటది. ఇప్పుడు కొద్దిగా వేసుకుందాం, టేస్ట్ లాస్ట్ లో చూసి సరిపోతే మళ్ళీ వేసుకుందాం. కారం అండి, నాటుకోడికి కారం ఎక్కువ వేస్తేనే బాగుంటదండి ఆ టేస్ట్. కారం ఎక్కువగా ఉంటేనే తిన్న ఫీలింగ్ కలుగుతుంది. నేను ఒక స్పూన్ వేస్తేనే సరిపోద్ది ఈ చికెన్ కి. ఇప్పుడు కారం మసాలా అన్ని వేసాం కదండి, ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. మగ్గనిచ్చి అప్పుడు టమోటో వేద్దాం. ఒక టమోటో కట్ చేసానండి. ఒక టమోటోని కూడా ఇప్పుడు మసాలా కొంచెం మగ్గింది, వేసేస్తున్నాను. ఇది కూడా ఒక 5 మినిట్స్ మగ్గాలి. ఫైవ్ మినిట్స్ మగ్గడానికి మూత పెట్టుకుందామండి. ఇందాక 5 మినిట్స్ వరకు. టమాటో వేసాను కదండి, అది కూడా మగ్గింది. ఇప్పుడు చికెన్ అంతా మసాలాలతో అన్నిటితో కంప్లీట్ గా 50% ఉడికింది. ఇప్పుడు మనం వాటర్ వేసి ఇంకో 50% ఉడికిందాం. ఎందుకంటే నాటుకోడి కాబట్టి చాలా గట్టిగా ఉంటుందండి, ఇది బాగా ఉడకాలి, ఉడికితేనే ఆ టేస్ట్ బాగుంటది. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. ఎక్కువ వాటర్ పడుతుందండి, ఎందుకంటే ఎక్కువ ఉడకాలి కాబట్టి. ఈ స్టేజ్ లోనే మనం ఉప్పు కారం అన్ని చూసుకొని వేసుకోవాలండి. ఇలా కరివేపాకు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. నాటుకోడి కూరలో అండి చింతపండు పులుపు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. చింతపండు పులుసు వేయాలి. నేను ఎంతంటే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను. కర్రీ ఉడికిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని దించేద్దాం. ఇప్పుడు కర్రీని దించేసుకుందాం. ఇప్పుడు వేడి అన్నంలో వేడి నాటుకోడి కూర వేసుకొని తింటే ఏంటి ఇప్పుడు నాటుకోడి కూరని టేస్ట్ చేసి చూద్దామండి. అబ్బా, ఈ స్మెల్కి ఇంకా తినేయాలనిపిస్తుంది. ఇంకా వేడిగా ఉన్నా కూడా ఆగలేకపోతున్నానండి, తినేస్తాను. చాలా వేడిగా ఉందండి. పీస్ ఎలా అంటే అలా ఊడిపోతుందండి, ఎంత ఈజీగా ఊడిపోతుందంటే. చాలా పీస్ చూడండి ఎంత ఈజీగా ఉడికిపోయిందో, బాగా ఉడికిందండి. ఇది కట్టెల పొయ్యి మీద వండడం వల్ల, అది మట్టి కుండలో వండాము. నాటుకోడి మామూలుగానే ఉడకదండి, అలాంటిది ఇది ఎంత బాగా ఉడికిందంటే ఇంత బాగా ఉడికిందండి. అబ్బా, చాలా బాగుందండి అసలు. అంత బాగుందంటే అంత బాగుందండి అసలు. తిని ప్రతి ముద్ద ఇంకా తినాలి ఫీలింగ్ కలుగుతుంది. మన అమ్మమ్మల కాలం నాటి టేస్ట్ ఇప్పుడు అనిపించిందండి నాకు. ప్రజెంట్ కాలంలో ఏం చేస్తున్నారు, పొడులు అన్ని రకాల పొడులు, మసాలా పొడులు అవి వేసేస్తున్నారు. కానీ ఒకప్పుడు పద్ధతి చాలా బాగుందండి. ఎందుకంటే అప్పుడు ఆ మసాలాలన్నీ సంతకాలు రాయిపోయి నూరుకొని వేసుకుంటేవారండి. అది ఆ టేస్ట్ ఇప్పుడు వచ్చిందండి. ఇప్పుడు అలా నూరు వేయడం వల్ల చాలా బాగుంది. అలా చేయడం వల్ల మన అమ్మమ్మల కంటే ఎందుకు గ్రేట్ అనుకుంటున్నారు, అసలు ఇలా చేయడం వల్లే చాలా టేస్టీగా ఉందండి ఇది. మీ అందరికి కూడా ఈ కర్రీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరందరికీ నచ్చినట్టయితే ఇంటి దగ్గర ట్రై చేసి మా కామెంట్ బాక్స్ లో ఎలా ఉందని టేస్ట్ కూడా చెప్పండి.